ఒక చిన్న ఊరిలో మోహన్ అనే యువకుడు ఉండేవాడు. అతనికి బద్ధకం చాలా ఎక్కువ. ముఖ్యంగా పనులను వాయిదా వేయడం అతనికి అలవాటు. చెయ్యాల్సిన పనులను ఎప్పుడూ ఆలస్యం చేయడం వల్ల చదువులోనూ మిగతా పనుల్లోనూ తన స్నేహితుల కంటే వెనుకబడిపోయేవాడు. ఇంట్లో వాళ్ళు, టీచర్లు సమయాన్ని వృధా చేయవద్దని ఎంత చెప్పినా మోహన్ పట్టించుకునేవాడు కాదు. భవిష్యత్తు గురించి ఆలోచించకుండా విలువైన కాలాన్ని పనికిరాని విషయాలపై గడిపేవాడు. ఒకరోజు జ్ఞానం కలిగిన ఒక పెద్దాయన ఆ ఊరికి వచ్చారు. ఆయన చెప్పే మాటల కోసం చాలామంది ఆయన దగ్గరికి వెళ్లేవారు. తన స్నేహితుల కంటే గొప్పగా మారడానికి ఏదైనా రహస్యం దొరుకుతుందేమోనని మోహన్ కూడా ఆ పెద్దాయనను కలవడానికి వెళ్లాడు. తన వంతు రాగానే మోహన్ పెద్దాయనకు నమస్కరించి, స్వామీ, నాకు సహాయం చేయండి. నేను దేనిలోనూ విజయం సాధించలేకపోతున్నాను. అందరికంటే ముందుండాలంటే ఏం చేయాలో దయచేసి చెప్పండి అని అడిగాడు. ఆ పెద్దాయన నవ్వుతూ, అబ్బాయి, నీవు సమయాన్ని విలువివ్వడం లేదు. అందుకే నీకు ఈ బాధ. నీవు ఆలస్యం చేయడం వల్ల తిరిగి రాని విలువైన సమయాన్ని పోగొట్టుకుంటున్నావు. నీకు సమయం యొక్క గొప్పతనం అర్థమయ్యేలా ఒక కథ చెబుతాను అన్నారు. మోహన్ సంతోషంగా వినడం మొదలుపెట్టాడు. అనగనగా ఒక మంచి రాజుండేవాడు. ఒకసారి ఆయనకు గురుకులంలో తనతో చదువుకున్న స్నేహితుడు కనిపించాడు. ఆ స్నేహితుడు చాలా బద్ధకస్తుడు, పేదవాడు, ఏ పనీ లేకుండా ఉండేవాడు. ఎప్పుడూ తన అదృష్టాన్ని నిందించుకునేవాడు. రాజుకు జాలివేసి ఒక మాట ఇచ్చాడు. సూర్యుడు అస్తమించేలోపు నా ఖజానాకురా. నీకు ఎంత బంగారం, రత్నాలు తీసుకోగలిగితే అవన్నీ నీవే అవుతాయి. ఆ వ్యక్తి చాలా సంతోషించాడు. ఇంటికి పరిగెట్టి తన భార్యకు విషయం చెప్పాడు. ఆమె తొందరగా వెళ్లి బంగారం తీసుకురా, ఇది మంచి అవకాశం అంది. కాని ఆ వ్యక్తి బద్ధకంగా, నాకు ఆకలిగా ఉంది, ముందు భోజనం చేస్తాను అన్నాడు. భోజనం చేసిన తర్వాత తనకు ఇంకా సమయం ఉందని అనుకుని కొద్దిసేపు పడుకుని లేచాక వెళతాను అని 2 గంటలు నిద్రపోయాడు. లేచేసరికి చాలా ఆలస్యమైంది. సంచులు తీసుకుని ప్యాలెస్ వైపు వెళుతుంటే ఎండ ఎక్కువగా ఉండటం వల్ల అలసట వచ్చింది. ఈ చెట్టు కింద కొంచెం విశ్రాంతి తీసుకుంటాను అని పడుకున్నాడు. ఈసారి ఏకంగా 4 గంటలు పడుకున్నాడు. నిద్రలేచి చూసేసరికి సూర్యుడు అస్తమించడానికి సిద్ధంగా ఉన్నాడు. భయపడి ప్యాలెస్ వైపు పరిగెత్తాడు. కాని గేటు దగ్గరకు చేరేసరికి సూర్యుడు అస్తమించాడు. రాజుగారి సిబ్బంది ద్వారాలు మూసేశారు. సమయాన్ని విలువివ్వనందుకే ధనవంతుడయ్యే గొప్ప అవకాశం అతనికి చేజారిపోయింది. పెద్దాయన కథ ఆపగానే మోహన్ తన తప్పును తెలుసుకుని సిగ్గుపడ్డాడు. గురువుగారు, మీరు నా కళ్ళు తెరిపించారు. నేను ఇకపై ఖచ్చితంగా మారిపోతాను అని మాట ఇచ్చాడు. ఆ రోజునుంచి మోహన్ సమయాన్ని వృధా చేయకుండా కష్టపడి పనిచేశాడు. వాయిదా వేయడం మానేసి జీవితంలో విజయం సాధించాడు. అతని కుటుంబం, స్నేహితులు అతన్ని చూసి గర్వపడ్డారు. ఈ కథ నీతి ఏంటంటే, సమయం అనేది బంగారంతో సమానం. మన దగ్గర ఉన్న అతి విలువైన ఆస్తి ఇదే. ఒకసారి పోయిన సమయం మళ్లీ తిరిగి రాదు. అందుకే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ కథ మీకు నచ్చితే ఇలాంటి స్ఫూర్తినిచ్చే కథల కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.